ఓం నమ శివాయ. హలో అండి, అందరికి నమస్కారం. సో నేను వీడియో అప్లోడ్ చేసి చాలా నెలలు అయిపోయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేబీ ఒక 2 months. సో కుదరలేదు, ఆఫీస్ వర్క్ అని లేకపోతే నా పర్సనల్ రీజన్స్, నాకు వీడియో చేద్దాము అని అంత అనిపించలేదు. టైం దొరికినా నాకు చేయాలని అనిపించలేదు. కానీ సిన్స్ లాస్ట్ 10 to 15 days నాకు సడన్గా నటరాజ స్వామి మీద ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సడన్గా దెర్ ఇస్ నో రీజన్, ఎక్కడైనా వీడియోలు కానీ లేకపోతే ఏమీ చూడలే. సడన్గా ఆయన మీద ఒక అట్రాక్షన్ అంటారా లేదా లవ్ అంటారా, సడన్గా అది వచ్చేసింది. సో ఈయనకంటూ ఏమైనా స్టోరీ ఉందా? మనందరికీ తెలిసిందే, శివుడు అనేది ఆటలకి పాటలకి ఆయనే గురువు. సో సంగీతం ఆయన దగ్గర పుట్టింది, డ్యాన్స్ ఆయన దగ్గరే పుట్టింది. సో ఆ డ్యాన్స్ రూపమే నటరాజ స్వామి. సో ఈయనకంటూ ఏమైనా కథ ఉందా? లేకపోతే మనకి ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, నటరాజ స్వామి టెంపుల్ మనకి చిదంబరంలో ఉంది. అది మన అందరికీ తెలుసు. పోనీ అట్లీస్ట్ ఆ గుడికి ఏమైనా చరిత్ర ఉందా? ఆ గుడిలో ఆయన వెలిచాడంటే ఆయన్ని అంటే ఏదైనా భక్తుడు అడిగాడు అక్కడ ఉండండి అని. సో ఆయనకంటే ఏమైనా స్టోరీ ఉందేమో తెలుసుకుందామని ఇదంతా రీసెర్చ్ చేద్దాం అనిపించింది. సో దానికంటే నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ చేసి ఒక స్టోరీ తెలుసుకొని దాన్ని మళ్ళీ లాస్ట్ టైం లాగా ChatGPT, థ్యాంక్స్ టు ChatGPT అని AI, సో దాన్ని బేస్ చేసుకొని నేను కొన్ని ఇమేజెస్ తయారు చేసి ఆ స్టోరీని మీకు చెప్పాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకానొక నాడు దారువన అనే అడవిలో కొంతమంది ఋషులు నివసించేవాళ్ళు. వారికి తాము చేసే మంత్రాలు లేదా అవి పఠించే విధానము, మన ఆచారము వాటి మీద నమ్మకం బాగా పెరిగిపోయి, మేమే గొప్ప, దేవుడు మాకంటే గొప్ప ఏం కాదు, మేమే గొప్ప, దేవుడి కన్నా కూడా మేమే గొప్ప అనే గర్వంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు పరమేశ్వరుడు ఇంకా విష్ణుమూర్తి వీళ్ళ గర్వాన్ని ఎలాగైనా అంతం చేసి వీళ్ళని మళ్ళీ సరైన మార్గంలో పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు ఒక నృత్యకారుడి రూపంలో, అలానే విష్ణువు తన మోహిని రూపంలో ఆ ఋషుల దగ్గరికి వచ్చారు. వాళ్ళ తేజస్సు చూసి ఒకేసారి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళెవరు మాకంటే బాగా తేజస్సుగా ఉన్నారు అని అనుకొని ఋషులు వాళ్ళ మీద దాడి చేద్దామని నిశ్చయించుకున్నారు. వాళ్ళ శక్తులు వాడి వాళ్ళ మీద దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. అప్పుడు ఋషులు తమ శక్తిని ఉపయోగించుకొని ఒక పులిని పరమేశ్వరుడి మీదకి వదిలారు. పరమేశ్వరుడు ఆ పులితో యుద్ధం చేసి ఆ పులిని ఓడించి ఆ పులి చర్మాన్ని ధరించాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ఋషులు ఒక పాముని వదిలారు. వాసుకి అనే నాగరాజునే శివుడు తన మెడలో ధరించాడు. అలాంటి మిగతా పామును ఆయన ఏం చేయగలవు? ఆయన ఆ పామును కూడా వాసుకిలానే తన మెడ చుట్టూ ధరించాడు. ఆ పాముని మెడలో ధరించిన శివుణ్ణి చూసి మళ్ళీ ఋషులు ఆశ్చర్యపోయి ఇంకెలా కాదు అని చెప్పి అపస్మర అనే ఒక అసురుడిని శివుడి మీదకి వదిలారు. శివుడు ఆ అసురుడితో యుద్ధం చేసి గెలిచాడు. గెలిచి తన యొక్క ఆనంద తాండవాన్ని చేశాడు. ఆ ఆనంద తాండవం చేసిన శివుణ్ణే ఇప్పుడు మనం నటరాజస్వామిగా కొలుస్తాము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనిస్తే, శివుడు అపస్మరణని చంపలేదు లేదా సంహరించలేదు, కానీ అతనిని ఒక పరిమితిలో పెట్టాడు. దీనికి అర్థం మనం మనలో ఉన్న గర్వాన్ని కానీ, ఈగోని కానీ, ఇగ్నోరెన్స్ని కానీ చంపుకోలేము, కానీ దాని యొక్క లిమిట్లో పెట్టుకోగలం. ఎలా పెట్టుకోగలం అంటే మనకున్న నాలెడ్జ్తో లేదా జ్ఞానంతో. ఇక్కడ అదే శివుడు అపస్మరణని ఈగో లేదా ఇగ్నోరెన్స్గా చూపించాడు, అలానే తనని జ్ఞానంగా చూపించుకున్నాడు. ఇదే ప్రస్తుతానికి తమిళనాడులో ఉన్న తిల్లై నటరాజ టెంపుల్, అదే చిదంబరం. సో ఈ మొత్తం ఇన్సిడెంట్ అంతా జరిగింది చిదంబరంలోనే. విన్నారు కదండి నటరాజ స్వామి కదా. సో నాకు ఎప్పుడు చిదంబరం వెళ్దాము అంటే వెళ్ళాలనిపించింది, కానీ నాకు ఎప్పుడు ఛాన్స్ కుదరలే. ఒక 3-4 times అన్నామలై వెళ్ళా, కానీ అక్కడి నుంచి అటు వెళ్దాం అనుకున్నా, ఎందుకో ఫర్ సమ్ రీజన్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈసారి అటు వెళ్తే మాత్రం గుడి యొక్క ఇంపార్టెన్స్, ఆ గుడి ఎలా వచ్చింది ఏంటి అని డీటెయిల్స్ మీకు చెప్తాను. సో అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అందరికి
ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతలో నాకు మీరు లాస్ట్ వచ్చిన హెల్ప్ చేయాలి. మీకు ఫోటో చూపిస్తాను, ఆ ఫోటో చూసి నాతో పాటే మీరా చెప్పాలి ఒక మాట. అదేంటో మీకు ఇప్పుడు ఫోటో చూసి చెప్తాను. హరి నమ పార్వతీపతే హర హర మహాదేవ హర.